దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. కథలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న మాట. రైటర్ రేవతి అనే ఛానల్లో విలన్ అనే కొత్త స్టోరీ స్టార్ట్ అయింది. దయచేసి ఆ స్టోరీ వీడియోస్ కూడా తప్పకుండా చూడండి. ఇక కథలోకి వెళ్దాం. నా తనువున ప్రాణం నీకై ఎపిసోడ్ నెంబర్ 259. అసలు ఈ సూర్య మీకెలా పరిచయం సార్ అని అడుగుతుంది జెస్సీ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ. భరద్వాజ్ తన వైపు చూస్తుంటాడు. వారిలో నుండి ఒక బిజినెస్ మ్యాగ్నెట్ మాట్లాడుతూ, పరిచయం అనేది అలా ఉంచండి. అసలు అతను ఒక దొంగ. మాలో చాలామంది మీ కంపెనీలో షేర్ హోల్డర్స్గా జాయిన్ అవ్వాలి అనుకున్నాము. కానీ ఇప్పుడు మీరు ఒక దొంగను తీసుకొచ్చి మేనేజింగ్ డైరెక్టర్ చేస్తే ఇక మేము ఏ నమ్మకంతో షేర్ హోల్డర్గా జాయిన్ అవుతాము అని అడుగుతాడు. అతను అలా అడగటం చూసి పరశురామ్, జెస్సీ కాస్త సంతోషపడుతుంటే కళ్యాణ్ వాళ్ళు మాత్రం కంగారు పడుతుంటారు. భరద్వాజ్, లక్ష్మి మధ్య ఉన్న సూర్య మాత్రం తొనకకుండా వెనుకకుండా నిజాయితీగా వాళ్ళ వైపు చూస్తుంటాడు. ఆ గెస్ట్లో మరొక వ్యక్తి మాట్లాడుతూ, అవును భరద్వాజ్ గారు, మా అభిప్రాయాలు కూడా అవే. ఈ సూర్య పరశురామ్కి అల్లుడు కావాల్సినవాడు. కానీ జెస్సీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్లో జనరల్ మేనేజర్గా చేసిన ఈ సూర్య క్రాంతి అనే అమ్మాయితో ప్రేమలో పడి ఆ అమ్మాయితో కలిసి కంపెనీలో డబ్బు దొంగతనం చేశాడు. దాంతో పరశురామ్ సూర్యాని కంపెనీలో నుంచి వెలగొట్టాడు. ఉద్యోగం కావాలి అంటూ అతను దాదాపు ఇక్కడ ఉన్న మా అందరి కంపెనీల చుట్టూ తిరిగాడు. కానీ మేమందరం ఒక దొంగ అని చెప్పి ఉద్యోగం ఇవ్వలేదు. అలాంటి వాణ్ణి తీసుకొచ్చి మీరు మేనేజింగ్ డైరెక్టర్ చేయటం ఏంటో మాకు అర్థం కావడం లేదు అంటాడు. అంతమందిలో అవమానాలు పడుతున్నందుకు క్రాంతి గిల్టీగా ఫీల్ అవుతూ సూర్య వైపు చూస్తుంటే, క్రాంతి అలా మాట పడుతున్నందుకు సూర్య క్రాంతి వైపు బాధగా చూస్తుంటాడు. అదే బాధ కళ్యాణ్, మైథిలి, మోహన్, ఆర్య ఈ అందరి మొహంలో కూడా కనిపిస్తుంటుంది. ఒక ఈశ్వర్ మాత్రం టోపీ మీద తల గోక్కుంటూ అదంతా చూస్తుంటాడు. అసలు జెస్సీని మేనేజింగ్ డైరెక్టర్ చేస్తానని చెప్పి ఈ దొంగను మేనేజింగ్ డైరెక్టర్ చేయడం ఏమిటండి అని ఇంకొకరు. ఓ 25 ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను. మీరు ఒకసారి ఇండియాలో కంపెనీ పెట్టి నష్టాలు వచ్చాయని వెనుకకు గుంజుకున్నారు. అలాంటిది మీరు సెకండ్ టైం ఇక్కడ కంపెనీ పెట్టబోతున్నారు. ఒకసారి నష్టపోయి ఉండి కూడా ఒక దొంగను బిజినెస్లోకి తీసుకురావడం ఏంటి అని ఇంకొకరు. సూర్యాని మేనేజింగ్ డైరెక్టర్ చేస్తే మీరు కోరి నష్టాల్లోకి దిగినట్టే అని ఇంకొకరు మాట్లాడుతుంటే అది చూసి జెస్సీ, పరశురామ్ సంతోషపడుతుంటారు. సూర్య గురించి అందరూ అలా మాట్లాడుతుంటే భరద్వాజ్ గారు సూర్య లాంటి వ్యక్తిని ఎందుకు మేనేజింగ్ డైరెక్టర్ చేయాలనుకున్నారో రవికాంత్కి కూడా అర్థం కాక సందేహంలో ఉంటాడు. వాళ్ళ సందేహాలకి, ప్రశ్నలకి భరద్వాజ్, లక్ష్మి మొహాలు చూసుకుంటున్నారు. సార్, మీరు కనుక ఈ సూర్యాని ఎండీని చేస్తే మీరు సెకండ్ టైం కూడా మీ బిజినెస్లో నష్టపోతారు. జాగ్రత్త. ఇది మీ మంచికే చెప్తున్నాం కానీ చెడుకు కాదు. దయచేసి సూర్యాని మేనేజింగ్ డైరెక్టర్ని చేసే మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటే మీ కంపెనీకి బాగుంటుంది. ఇక్కడ మీరు పెద్ద మొత్తంలో బిజినెస్లో పెట్టుబడి పెట్టడానికి సిద్ధపడ్డారు కాబట్టి సూర్యాని మేనేజింగ్ డైరెక్టర్ చేసే విషయం గురించి ఇంకొకసారి ఆలోచించండి అంటూ ఇలా ఊపిరి ఆగకుండా సూర్య గురించి తలా ఒకరు నెగిటివ్గా మాట్లాడుతూనే ఉంటారు. భరద్వాజ్ గారు సైలెంట్గా అక్కడ వాళ్ళ అందరి అభిప్రాయాల్ని వింటున్నాడు. సూర్య మాత్రం ఆ దంపతుల మధ్య మౌనంగా ఉండిపోయాడు. తమ్ముడి మీద పడ్డ నిందని భరద్వాజ్ గారు ఎలా హ్యాండిల్ చేయగలుగుతారా అన్నట్టుగా మైథిలి కంగారు పడుతుంటుంది. సూర్య గురించి వాళ్ళు అలా మాట్లాడుతుంటే మోహన్, ఆర్య కూడా విని తట్టుకోలేకపోతుంటారు. మీరిక్కడ బిజినెస్ పెట్టబోతున్నారని తెలిసి షేర్ హోల్డర్గా జాయిన్ అవ్వాలనే ఉద్దేశంతో మేము ఆశగా వచ్చాము. మీ నిర్ణయం మాకు నిరాశ కలిగిస్తుంది. దయచేసి మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి. వెనక్కి తీసుకోవాలి. మీరన్నట్టుగా
జెస్సీని మేనేజింగ్ డైరెక్టర్ని చేయాలి అంటూ అందరూ గోలగోలగా చెప్తుంటారు. అది చూసి పరశురాం, జెస్సీ తెగ ఆనందపడిపోతుంటే కళ్యాణ్ వాళ్ళు మాత్రం కంగారు పడుతుంటారు. అక్కడ గోల ఇంకా ఎక్కువ అవుతుంటే భరద్వాజ్ గారు మైక్ తీసుకొని స్టాప్ ఇట్ అంటూ కాస్త సీరియస్గా చెయ్యి చూపిస్తూ అంటాడు. దాంతో అక్కడ పిన్ డ్రాప్ సైలెంట్ అవుతుంది. అసలు నాకొకటి అర్థం కావడం లేదు. జెస్సీని మేనేజింగ్ డైరెక్టర్ చేస్తానని నేనెక్కడైనా ఇన్ఫార్మ్ చేసినట్టు మీకు తెలిసిందా అని అందరినీ ఉద్దేశించి అడుగుతాడు భరద్వాజ్ గారు. బిఎల్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి కాబోయే మేనేజింగ్ డైరెక్టర్ జెస్సీ అని ఆ తండ్రి బిడ్డ మా అందరికీ చెప్పారు అంటారు వాళ్ళు. వాళ్ళకు వాళ్ళు డబ్బా కొట్టుకొని చెప్పుకున్నారేమో, కానీ నేనైతే ఎక్కడా చెప్పలేదే అని. ఏం రవికాంత్, జెస్సీని మేనేజింగ్ డైరెక్టర్ చేస్తానని నేను నీకేమైనా చెప్పానా అంటూ పిఏని అడుగుతాడు. చెప్పలేదు సార్, కానీ గెస్ చేశాను. ఆ గెస్తోనే పరశురామ్, జెస్సీ వాళ్ళు కూడా చెప్పాను అంటాడు. అంటే మీకు మీరుగా గెస్ చేసుకుంటే సరిపోతుందా? ఇక్కడ నా నిర్ణయంతో పని లేదా అంటూ రవికాంత్ మీద సీరియస్ అవుతాడు భరద్వాజ్ గారు. సారీ సార్ అంటాడు రవికాంత్. భరద్వాజ్ గారు తనకు అనుకూలంగా మాట్లాడకపోయేసరికి జెస్సీ కంగారు పడుతూ, కానీ సార్, మేము ఢిల్లీ వచ్చి కూడా ఈ విషయం గురించి మిమ్మల్ని మీట్ అయ్యి మాట్లాడి మా అప్లికేషన్ ఇచ్చాం కదా అంటుంది. మీలాంటి వాళ్ళు నా దగ్గరికి చాలామంది వచ్చి కలిశారు. అలాంటి అప్లికేషన్స్ నాకు బోలెడన్ని వచ్చాయి. వచ్చిన ప్రతి అప్లికెంట్ని ఎండీని చేస్తూ వెళ్ళనా అని అడుగుతాడు భరద్వాజ్ గారు అదే సీరియస్ టోన్తో. ఆ మాటతో జెస్సీ నోటికి తాళం పడుతుంది. ఓకే సార్, మీరు చెప్పిందే కరెక్ట్ అనుకుందాము. జెస్సీని మేనేజింగ్ డైరెక్టర్ చేసే ఉద్దేశం మీకు లేనప్పుడు ఇంకా ఎవరినైనా చూజ్ చేసుకోవాలి, కానీ ఒక దొంగని మేనేజింగ్ డైరెక్టర్ చేయడం ఏంటి అని అడుగుతాడు అందులో ఒకరు. సూర్య దొంగతనం చేయటం నువ్వు చూసావా అంటూ ఆ వ్యక్తిని సూటిగా ప్రశ్నిస్తాడు భరద్వాజ్ గారు. అతను కాస్త కంగారు పడుతూ, చూడలేదు సార్, కానీ అని మాట్లాడుతుండగా, కానీలు గీనీలు అని నా దగ్గర మాట్లాడొద్దు అంటాడు. దాంతో అతను సైలెంట్ అవుతాడు. సూర్య మీ అందరికీ దొంగలా కనపడవచ్చు, కానీ నాకు మాత్రం పూర్తి నిజాయితీవంతుడిలా కనిపించాడు. అందుకే నా కంపెనీకి ఎండీగా సూర్యాని సెలెక్ట్ చేశాను అంటాడు. జెస్సీ ఆ మాటలు భరించలేక, సూర్యలో అంత నిజాయితీతనం మీకు ఎక్కడా ఎలా కనిపించింది సార్ అని వ్యంగ్యంగా అడుగుతుంది. చెప్తాను, సూర్య నాకు ఎలా పరిచయం అని కూడా అడిగావు కదా, అన్నీ వివరంగా చెప్తాను అంటూ భరద్వాజ్ గారు గతంలోకి వెళ్తాడు. దాదాపు ఒక 2 నెలల ముందు గతం. ఒక సాధారణ వ్యక్తిగా కనిపిస్తున్న భరద్వాజ్ గారు రోడ్డు పక్కన ఆగిన ఒక ట్యాక్సీ దగ్గర నిలబడి కార్ చెక్ చేస్తున్న డ్రైవర్ని చూస్తూ, ఇంకా ఎంతసేపు పడుతుంది అని అడుగుతాడు. సారీ సార్, టైం పట్టేలా ఉంది. నేను మీకు ఇంకొక వేరే ట్యాక్సీ అరేంజ్ చేస్తాను, ఆగండి అంటాడు డ్రైవర్. ఆ ట్యాక్సీ వచ్చేసరికి టైం పడుతుందిలే, ఇటు వెళ్ళే వెహికల్స్ ఏమైనా ఉంటే ఎక్కుతాను అని చెప్పి కారులో ఉన్న వారి బ్రీఫ్ కేస్ తీసుకొని డ్రైవర్కి ఇవ్వాల్సిన అమౌంట్ ఇచ్చేసి వేరే వెహికల్స్ కోసం చూస్తుంటాడు. అప్పుడే సూర్య ఆటో అటుగా వస్తుంది. ఆటో అంటూ చెయ్యి చూపిస్తాడు. సూర్య అక్కడికి వచ్చి, ఎటు వెళ్ళాలండి అని అడుగుతాడు. పలానా దగ్గరికి వెళ్ళాలి, వస్తావా అని అడుగుతాడు భరద్వాజ్ గారు. వస్తాను, కూర్చోండి అంటాడు సూర్య. భరద్వాజ్ గారు బ్రీఫ్ కేస్ పట్టుకొని ఆటోలో కూర్చుంటాడు. ఇతన్ని పలానా భరద్వాజ్ అని సూర్యకి కూడా తెలియదు కాబట్టి ప్యాసింజర్ లాగా ఎక్కించుకొని తీసుకెళ్తుంటాడు. కొద్ది దూరం వెళ్ళాక భరద్వాజ్ గారు బ్రీఫ్ కేస్ ఓపెన్ చేసి చూస్తాడు. ఆ బ్రీఫ్ కేస్లో 500 రూపాయల నోట్ల కట్టలు కనిపిస్తూ దాదాపు ఓ 5 కోట్ల వరకు ఉంటాయి. సిటీలో కంపెనీ పెట్టే ఉద్దేశంతో
భరద్వాజ్ గారు ఢిల్లీ నుంచి సిటీకి చేరుకున్నారు. కంపెనీకి సంబంధించిన మెయిన్ వర్క్ ఏదైనా సరే భరద్వాజ్ గారు పిఏ మీద ఆధారపడకుండా వారే స్వయంగా చేసుకుంటారు. అప్పటికి అక్కడికి వారు ఉండటానికి ఒక ఫామ్ హౌస్, బంగ్లా, కారు సిద్ధం చేసుకొని సిటీకి బయలుదేరారు. ఎయిర్పోర్ట్ నుండి ట్యాక్సీలో వస్తుండగా ఇలా ట్యాక్సీ మధ్యలో రిపేర్ అవ్వడం వల్ల ఇప్పుడు ప్రెజెంట్ సూర్య ఆటోలో ఉంటారు. ఢిల్లీలో ఉన్న లక్ష్మి గారి దగ్గర నుంచి భరద్వాజ్ గారికి కాల్ వస్తుంటే ఆ కాల్ లిఫ్ట్ చేసి, ఇప్పుడే సిటీకి చేరుకున్నాను లక్ష్మి, కాసేపట్లో ఫామ్ హౌస్లో ఉంటాను, వెళ్ళాక ఫోన్ చేస్తానులే అంటాడు. సరేనండి, ఫ్లైట్ దిగి సిటీకి చేరుకున్నారా లేదా అని ఫోన్ చేశాను, వెళ్ళాక ఫోన్ చేయటం మర్చిపోకండి అని చెప్పి లక్ష్మి గారు ఫోన్ పెట్టేస్తుంది. భరద్వాజ్ గారు బ్రీఫ్ కేసులో ఉన్న డబ్బు చూసుకొని బ్రీఫ్ కేస్ క్లోజ్ చేయబోతుండగా ఛాతీలో కాస్త నొప్పిగా అనిపిస్తుంటుంది. గ్యాస్ పట్టి ఛాతీలో నొప్పి కలుగుతుందనుకుంటా అని అనుకొని కాస్త ఓపెన్గా ఉన్న బ్రీఫ్ కేస్ని సీట్లో పక్కగా పెట్టి ఛాతీ పట్టుకుంటాడు. లైట్గా నొప్పి ఉండటంతో వారు అది గ్యాస్ అనే భ్రమలో ఉంటారు. ఇలా కొంత దూరం వెళ్ళాక గమ్యస్థానం వచ్చేసరికి లైట్గా కలుగుతున్న ఛాతీ నొప్పితోనే భరద్వాజ్ గారు ఆటో దిగి సూర్యకి డబ్బులిచ్చి లోపలికి వెళ్తుంటాడు. నొప్పితో బాధపడుతున్న భరద్వాజ్ గారు పక్కన పెట్టిన బ్రీఫ్ కేస్ గురించి మర్చిపోయి లోపలికి వెళ్తుంటాడు. వెనక సీట్లో బ్రీఫ్ కేస్ ఉందనే విషయం సూర్యకి తెలియక ముందుకు వెళ్ళిపోతున్నాడు. భరద్వాజ్ గారు అలా ఛాతీ పట్టుకొని లోపలికి వచ్చి సోఫాలో కూర్చుంటాడు. ఆ ఫామ్ హౌస్లో ఇప్పుడు వారు తప్ప ఇంకొక పురుగు లేదు. ఆ నొప్పితో బాధపడుతూ సోఫాలో కూర్చున్న భరద్వాజ్ గారికి సడన్గా ఆటోలో బ్రీఫ్ కేస్ మర్చిపోయిన విషయం గుర్తొచ్చి, అయ్యో, అంత డబ్బు ఆటోలో మర్చిపోయానే, ఆ డబ్బు మళ్ళీ దొరుకుతుందా అని అనుకుంటూ ఉండగా ఛాతీలో నొప్పి ఇంకాస్త ఎక్కువవుతుంటుంది. కాస్త దూరం వెళ్ళిన సూర్య ప్యాసింజర్స్ ఎవరూ లేకపోవడంతో ఆటో దిగి అక్కడ ఉన్న క్లాత్ తీసుకొని ఆటోని తుడుచుకుంటూ ఉంటాడు. ఆ క్రమంలో వెనుక సీట్లో ఉన్న బ్రీఫ్ కేస్ చూసి, అయ్యో, ఈ బ్రీఫ్ కేస్ ఇంతకుముందు నా ఆటో ఎక్కిన సారథి కదా, మర్చిపోయారట్టుంది అని అనుకుంటూ బ్రీఫ్ కేస్ పరీక్షిస్తుండగా అది ఓపెన్ అయ్యి ఉన్నట్టుగా కనిపిస్తుంది. అసలు ఈ బ్రీఫ్ కేస్లో ఏముంది అని అనుకొని ఇంకాస్త ఓపెన్ చేసేసరికి డబ్బు నోట్ల కట్టలు కనిపిస్తుంటాయి. ఆ డబ్బు చూడగానే ముందు కాస్త కంగారు పడి, అయ్యో, ఇంత డబ్బు ఇలా మర్చిపోయారేంటి, పాపం వారు డబ్బు మర్చిపోయారని కంగారులో ఉండి ఉండొచ్చు, వారిని డ్రాప్ చేసింది ఈ దగ్గరలోనే కాబట్టి వెంటనే వెళ్ళి డబ్బు ఇచ్చి వస్తే కరెక్ట్ అని అనుకొని బ్రీఫ్ కేస్ తీసుకొచ్చి ముందల పెట్టుకొని ఆటో స్టార్ట్ చేసుకొని వెళ్తున్నాడు. కాసేపటికి సూర్య ఆ బ్రీఫ్ కేస్ తీసుకొని సార్ అంటూ లోపలికి వచ్చేసరికి భరద్వాజ్ గారు నొప్పితో అల్లాడిపోతూ సోఫాలో పడుకొని కనిపిస్తున్నారు. అది చూసి షాక్ అవుతూ, సార్ ఏమైంది అంటూ దగ్గరికి వస్తాడు. భరద్వాజ్ గారు నొప్పితో ఏమీ మాట్లాడలేకపోతున్నాడు కానీ డ్రైవర్ యూనిఫామ్లో ఉన్న సూర్యని గుర్తుపట్టి సూర్య చేతిలో ఉన్న బ్రీఫ్ కేస్ని కూడా చూస్తున్నాడు. భరద్వాజ్ గారు ఛాతీ దగ్గర చేయి పట్టుకొని నొప్పితో అల్లాడిపోతుంటే, అయ్యో, సార్కి గుండెపోటు వస్తుందట్టుంది అని అనుకొని, సార్, ఈ దగ్గరలోనే హాస్పిటల్ ఉంది, అంబులెన్స్కి ఫోన్ చేసి అది ఇక్కడికి వచ్చేలోపే మనం నా ఆటోలో హాస్పిటల్కి చేరుకోవచ్చు, లేవండి సార్, హాస్పిటల్కి తీసుకువెళ్తాను అంటూ సూర్య భరద్వాజ్ గారిని సోఫాల నుంచి లేపాడు. కానీ నొప్పితో ఉన్న భరద్వాజ్ గారికి అడుగు తీసి అడుగు కూడా వేయలేకపోతుంటాడు. నడవలేకపోతున్నాను అంటూ కష్టంగా చెప్తాడు. ఇక సూర్య క్షణం కూడా ఆలోచించకుండా 2 చేతులతో వారిని ఎత్తుకొని చేతి వేలతో బ్రీఫ్ కేస్ యాంగిల్ పట్టుకొని తీసుకొని వస్తుంటాడు. నొప్పితో ఉన్న భరద్వాజ్ గారు సూర్య అలా ఎత్తుకొని రావటం ఆశ్చర్యంగా చూస్తుంటాడు. వారిని ఎత్తుకొని తీసుకొచ్చిన సూర్య డ్రైవింగ్ సీట్లోనే పక్కన కూర్చోపెట్టుకొని, కాస్త ఓర్చుకొని సార్,
4-5 నిమిషాల్లో మిమ్మల్ని హాస్పిటల్‌లో ఉంచుతాను అని చెప్పి బ్రీఫ్ కేస్ ముందల పక్కగా పెట్టుకొని ఆటో స్టార్ట్ చేసుకొని వెళ్తున్నాడు. మరి కాసేపటికి భరద్వాజ్ గారు హాస్పిటల్ బెడ్ మీద ఉంటే డాక్టర్స్ వారిని చెక్ చేస్తుంటారు. భరద్వాజ్ గారి ఫోను, బ్రీఫ్ కేస్ బయట ఉన్న సూర్య చేతుల్లోనే ఉంటాయి. భరద్వాజ్ గారికి పబ్లిసిటీ అంటే ఇష్టం లేదు కాబట్టి అసలు వారు ఎవరు అనేది డాక్టర్స్ కూడా తెలీదు. భరద్వాజ్ గారికి ఆ సమయంలో భార్య గుర్తొస్తూ ఫోన్ సూర్యకివ్వడం గుర్తొచ్చి బాబు, బాబు అంటూ మాట రాలేక కష్టంగా పలుకుతుంటాడు. డాక్టర్స్ సూర్యని వారి కొడుకు అనుకొని మీ బాబు బయటే ఉన్నాడండి, ఇక్కడికి రావడానికి కుదరదు, మీరు కాస్త ఆగండి అంటూ డాక్టర్స్ వారిని చెక్ చేస్తుంటారు. కాసేపటికి ఒక నర్స్ సూర్య దగ్గరికి వచ్చి పేషెంట్కి అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి, లేదంటే వారి ప్రాణాలు దక్కవు, ఆపరేషన్కి ఓ 5 లక్షల వరకు ఖర్చు అవుతుంది అని అంటుంది. అది విని సూర్య కంగారు పడతాడు. చేతిలో బ్రీఫ్ కేస్ ఉండటం చూసి డబ్బు కంటే ప్రాణాలు ముఖ్యం అని అనుకొని త్వరగా ఆ ఆపరేషన్ ఏదో చేయండి అంటాడు. అయితే మీ నాన్నగారి ఆపరేషన్కి మీరు యాక్సెప్ట్ చేస్తున్నట్లుగా ఇక్కడ సైన్ చేయండి అంటూ ఒక ఫామ్ ఇస్తుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే దయచేసి లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లీసనింగ్.